ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తన్ను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆశ్రయించాడు ఆమె భర్త. పెళ్లైన తర్వాత 25 లక్షలు కాజేసి ఇప్పుడు విడాకులు కోరుతూ తన్ను తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 6న కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటిని పెళ్లి చేసుకున్నాడు శ్యామ్ కుమార్. అమ్మాయి గారు పలికే బంగారమైన అలవైకుంఠపురం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించింది ఐశ్వర్య. అయితే హైదరాబాద్ కు చెందిన ఒక రియల్టర్ తో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నాడు ఆమె భర్త. టీవీ సీరియల్ నటి ఐశ్వర్య తనని పెళ్లి పేరుతో మోసం చేసిందని మీడియాను ఆశ్రయించాడు భర్త శ్యామ్ కుమార్. ఇతర వ్యక్తులతో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడుతుందని అంటున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు తనను బెదిరించని చెప్పి ఆమె భర్త శ్యామ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందనేది చెప్పండి శ్యామ్ కుమార్, ఏం జరిగింది? అసలు ఈవిడ చాలా సినిమాల్లో సీరియల్లో కూడా యాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అసలు ఎప్పుడు పెళ్లి అయింది? ఏ విధంగా ఆవిడ మిమ్మల్ని ఇప్పుడు టార్చర్ చేస్తుంది? మాకు కాపు మ్యాట్రిమోనీ ద్వారా మ్యాచెస్ వచ్చింది సార్. మాకు సెప్టెంబర్ 26న మాకు మ్యారేజ్ అయింది 2023లోనే ఇక్కడ వైజాగ్లోనే. మీ అమ్మాయి వాళ్ళ ఫాదరు మదర్ మాకు ఏం చెప్పారంటే ఫిల్మ్ మేకర్ సత్యనంద గారు స్టూడెంట్, పలానా తెలుగు సీరియల్ ఆటలో తను యాక్ట్ చేస్తుంది, మేమే దగ్గర ఉంటున్నాం, హైదరాబాద్లో మేము అందరం ఉండి తను అన్నీ చూసుకుంటున్నాం, అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదని చెప్పింది. చెప్తే మేము దానికి అన్నీ చూసుకొని సత్యానంద గారు స్టూడెంటే కదని మేము దానికి అగ్రీ చేసి మేము ఎటువంటి కట్నలు కానుకలు తీసుకోకుండా వైజాగ్లోనే మేము గ్రాండ్గా మేము పెళ్లి చేసుకున్నాం. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఎటువంటి కట్నలు కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మాతో ఉన్నది 15 డేస్ ఉన్నారు. తర్వాత మేము అక్టోబర్ 7న మేము హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు ఈవినింగ్ మేము రీచ్ అయ్యాం. ఈవినింగ్ వెళ్తే వీళ్ళు అమ్మాయి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తాను చూసిన తర్వాత నాకు మాట్లాడడం నచ్చలేక నేను కొంచెం అవాయిడ్ చేశాను. తర్వాత మేము నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, డిన్నర్కి కూడా వెళ్ళాను. డిన్నర్ కూడా ఆ సేమ్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ తను డ్రింక్ చేస్తున్న విషయం చూసి నేను తట్టుకోలేక నేను తన రూమ్కి వచ్చి నా జ్యువెలరీ ఐటమ్ అది ఉంది కదా బీరోలో ఓపెన్ చేసి చూశాను. బీరోలో ఓపెన్ చేస్తే కర్ణ రమేష్ బాబు అతనితో ఉన్న మ్యారేజ్ ఫొటోస్ అయితే నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత అమ్మాయి బీరోలోనే స్మోకింగ్ బాక్స్లో ఉన్న 2 సేఫ్టీస్ కూడా ఉన్నాయి అమ్మాయి రూమ్లో. అది చూడలేక నేను నచ్చలేక నేను వచ్చాను. నెక్స్ట్ రోజు మేము ఆన్ డేట్ని మేము వేరే వాళ్ళు మార్నింగ్ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు నైట్ రామని చెప్పాం. నైట్ మార్నింగ్ వస్తాను వాళ్ళ తమ్ముడు మేము చెప్పి కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను ఇంకా ఉండబుద్ధి కావట్లేదు కదని నేను వెంటనే లాగేజ్లు అవి సర్దుకొని వెళ్ళిపోతాను టైంకి అదే ఇంట్లోని కర్ణ రమేష్ బాబు అన్న అతను ఇంట్లో ఉన్నాడు. నేను దాన్ని చూసి డోర్ తీయమంటే తను తీయలేకుండా వాళ్ళ మదర్ తను ఇద్దరు నా మీద గొడవపడి ఫోన్ కాల్లోనే ఆన్ కాల్లోనే ఘోరంగా తిట్టి నన్ను వైజాగ్ వెళ్ళిపోమని చెప్పారు. వైజాగ్ వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పిన పర్సన్ ఇప్పటికి వచ్చి ఎటువంటి కనీసం ఇంటికి కూడా రాకుండా మానకుండా చేసి మాకు అక్టోబర్ 26న నాకు కర్ణ రమేష్ బాబు అతను ఫోన్ చేసి నాకు థ్రెటనింగ్ కాల్ ఇచ్చారు. నన్ను మా పేరెంట్స్ని అందరిని తిడితే ఈ అమ్మాయి అక్కడ వేరే వాళ్ళకి ఫోన్ కాల్లో నాకు ఫోన్ చేసి చెప్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తే మేము అన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి అడ్డాల ఐశ్వర్యాల ఫాదర్కి వాట్సాప్ ద్వారా పెట్టాం. ఇలా జరుగుతుంది, మమ్మల్ని ఇలా తిడుతున్నారు, ఎవరండి వీళ్ళనేసి అంటే వాళ్ళ ఫాదర్ ఎటువంటి రెస్పాన్స్ కాకుండా అవన్నీ నువ్వు ముందు పెళ్లికి ముందు చూసుకోవాలి, ఇప్పుడు మమ్మల్ని అడిగితే ఏం చేస్తావు, నువ్వు ఇష్టపడి పెళ్లి చేస్తున్నావు కదా, మాకు ఏ సంబంధం లేదని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి తనకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం మీడియాని ఆశ్రయించడం జరిగింది. మరి ఎవరైతే నటి ఉన్నారో ఆవిడకి సంబంధించినటువంటి పెళ్లి ఫోటోలు కూడా మనకి తీసుకురావడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్లో పెళ్ళి అయింది. తర్వాత ఒక నెల రోజుల తర్వాతనే ఈ మనస్పర్ధలు రావడం జరిగింది. పెళ్ళైన విషయం వేరే వాళ్ళతో పెళ్ళైన విషయం కూడా బయటికి రావడంతో ప్రస్తుతం న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఈ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి తమకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.